శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా రండి, ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆదరణ వాక్యం కీర్తనల గ్రంథం 147వ కీర్తన 11వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన పట్ల ఎప్పుడు ఆనందిస్తాడో ఇక్కడ రాయబడింది. ప్రియులారా, దేవుడు మన పట్ల ఎప్పుడు ఆనందిస్తాడో తెలుసా? ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకున్నప్పుడు. దేవుని కృప మనకు చాలా అవసరం. ఆయన కృప అన్నది ఈ లోకంలో దేనితో కూడా విలువ కట్టలేనిది ప్రియులారా. ఎందుకు అనంటే, ఈ లోకంలో ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే దానికి తిరిగి మరలా మనము ప్రతిగా మరలా ఏదైనా చెల్లించాలి. అంటే ప్రతిదానికి మనం ఇక్కడ విలువను చెల్లించాలి ప్రియులారా. కానీ దేవుని యొక్క కృపకు మనం ఏమీ చెల్లించని అవసరం లేదు. ఎందుకంటే ఆయన కృప ఉచితముగా మన కొరకు ఇవ్వబడింది. ఆయన కృప ఉచితముగా మన కొరకు అనుగ్రహించాడు ఆయన. ఇదిగో ఆయన కృప ఎవరి కొరకు ఉంటుందో తెలుసా? ఆయన కృప కొరకు కనిపెట్టు వారిని బట్టి ఆయన ఆనందిస్తాడట. అంటే ఆయన కృప కొరకు కనిపెట్టు వారి ఎడల ఆయన ఎందుకు ఆనందిస్తాడో తెలుసా? ఆయన కృప కొరకు కనిపెట్టుచున్నాము అనంటే దేవుణ్ణి మనం అర్థం చేసుకున్నామని ఆయన తలస్తాడు ప్రియులారా. మనము దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడే, ఆయన కృప యొక్క విలువ మనకు అర్థమైనప్పుడే మనం ఆయన కృప కొరకు కనిపెడతాం. ఆయన కృప కొరకు మనం కనిపెట్టలేదనుకోండి, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన కృప యొక్క విశేషం ఏంటో, ఆయన కృప యొక్క ఔన్నత్యం ఏంటో, ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన కృప వలన మనకి ఏం లభిస్తుందో అది ఇంకా మనకు అర్థం కాలేదని దేవుడు తలస్తాడు ప్రియులారా. కాబట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుని యొక్క కృప అన్నది చాలా ఉన్నతమైనది. ఆయన కృప లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేం. ఆయన కృప ఈ లోకంలో మనల్ని ప్రాణంతో నిలబెడుతుంది ప్రియులారా. ఆయన కృప ఈ లోకంలో మనలను ముందుకు కొనసాగిస్తుంది. ఆయన కృప యోగ్యత లేని మనలకు అనేకమైన వాటిని మనకిస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు మనం ఏమిస్తే ఆయన రక్తాన్ని మన కొరకు కార్చాడు, మనం ఏమిస్తే ఆయన పరలోక రాజ్యం నుండి మన కొరకు ఆయన దిగి వచ్చాడు, మనం ఏమిస్తే ఆయన ఇదిగో మన కొరకు శిలువ పైన తనను తాను అప్పగించుకున్నాడు. మనం ఆయన కొరకు మనం ఏమిస్తే ఆయన మన కొరకు ప్రాణాలు అర్పించాడు ప్రియులారా. మీరు ఆలోచించండి. మనం ఏమీ ఇవ్వలేదు కదా, మరి మన కొరకు ఆయన ఎందుకు చనిపోయాడు? మన కొరకు ఇదిగో మహారాజైనటువంటి లోకాలనేలి చక్రవర్తి అయిన దేవుడైనటువంటి ఆయన పరలోక రాజ్యాన్ని వదిలి దీనుడుగా దరిద్రుడిగా ఈ లోకంలో ఎందుకు అడుగుపెట్టాడో తెలుసా? ఇదిగో దానినే కృప అంటారు పిల్లరా. యోగ్యత లేని మన కొరకు ఆయన మరణించడం ఏంటి? మనం చనిపోవాల్సిన వారమై ఉండగా ఆయన మన కొరకు మరణించడం ఏంటి? ఆలోచించారా ఎప్పుడైనా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అంటే, ఆయన మన కొరకు చనిపోయాడంటే ఆయన మన పట్ల కృప చూపించాడు పిల్లరా. దాన్నే కృప అంటారు. యోగ్యత లేని మన కొరకు మనం చావవలసిన వారమై ఉండగా, మనం మరణము పొందవలసిన వారమై ఉండగా ఆయన మన కొరకు మనము చావకుండా మనకు అడ్డుగా పడి ఇదిగో మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. చూసారా? అది కృప ప్రియులారా. ఆయన నీ కొరకు ప్రాణాన్ని అర్పించాడు అనంటే ఆయన నీ కొరకు ఏమి ఇవ్వలేడు మీరు చెప్పండి? ఆయన మీ కొరకు ఏమి అనుగ్రహించలేడు మీరు చెప్పండి? ఆయన కృప మీకు అర్థమవుతుందా? ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన కృప ఎంత ఔన్నత్యము కలిగినదో, ఆయన కృప ఎంత విశేషమైనదో, ఆయన కృప ఈ లోకంలో దేనికి సాటి లేనిదని, ఏది కూడా ఆయన కృపతో సాటి రాదని మీరు అర్థం చేసుకుంటున్నారా? ఒకవేళ అలా అర్థం చేసుకుంటే మనం ఏం చేస్తామో తెలుసా? ఆయన కృప కొరకు మనం కనిపెడతాం పిల్లరా. ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడతారో వారి పట్ల దేవుడు ఆనందిస్తాడు. దేవుడు మీ పట్ల ఆనందించాలంటే మీరేం చేయాలో తెలుసా? ఆయన కృప కొరకు కనిపెట్టండి. మీ కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, సమస్యలలో మీరు ఏ పనినైతే ఇదిగో తలంచుతున్నారో, మీరు భవిష్యత్తు ప్రణాళికలు ఏదైతే చేసుకుంటున్నారో, ఉద్యోగాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, ఇదిగో భవిష్యత్తులో పిల్లల చదువులు కావచ్చు, ప్రతిదీ ఆయన కృప వలనే సాధ్యం పిల్లరా. ఆయన కృప లేకపోతే
మనం అస్సలు ముందుకు కొనసాగలేము. ఆయన కృప కొరకు కనిపెట్టండి. ఆయన కృప మిమ్మల్ని ఈ లోకంలో నిలబెడుతుంది. ఆయన కృప మిమ్మల్ని అత్యున్నతమైన స్థితికి తీసుకుని వెళుతుంది. ఎందుకంటే ఆయన కృప కొరకు మీరు కనిపెట్టారనుకోండి, దేవుడు మీ పట్ల ఆనందిస్తాడు. మీరు కనిపెడుతున్నటువంటి ఆయన కృప తప్పకుండా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆయన కృప కొరకు ఎదురు చూస్తారా? ఆయనను ఆనందపరుస్తారా? అలాగైతే దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు, మహోన్నతమైన కార్యాలు. ఇదిగో ఎవరు చేయలేనంత గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితాలలో చేయునుగాక. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. జీవాధిపతి, నీకు స్తోత్రాలు. అయ్యా, నీ కృప, మీ ప్రేమ, మీ ఆదరణ ఆయన నీ బిడ్డల పట్ల నాయన తోడుగా ఉంచండి. ఈ దినాన ఎవరైతే నాయన ఈ మాటల కొరకు నాయన ఎదురు చూస్తున్నారో, ఈ మాటలు వింటున్నారో, ఈ వాక్య ధ్యానంలో ఎంతమంది అయితే నాయన తండ్రి నీ పిల్లలు తండ్రి పాలు పంపులు పొందారో వారందరూ కూడా మీ కృప కొరకు కనిపెట్టువారిగా, మిమ్మల్ని ఆనందపరిచేవారిగా ఉండుటకు నాయన మీ కృప దయచేయండి తండ్రి. ఇదిగో నాయన మీ కృప కొరకు ఎదురు చూసేవారిని, మిమ్మల్ని ఆనందపరచువారిని మీరు ఎన్నడూ చేయవదలరు తండ్రి. ఇదిగో ఈ లోకంలో అనేకుల పట్ల ఆధారపడకుండా తండ్రి, ఇదిగో వారి కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, సమస్యలలో, బాధలలో తండ్రి మీ పైన ఆధారపడినట్లుగా మీ కృప మెండుగా కురిపించమని అడుగుచు ప్రాధేయపడుచు తండ్రి. మీ ఆత్మ సహాయం దయచేయండి, మీ దేవునిలో కురిపించండి. మీ కృప, మీ ప్రేమ, ఆదరణ నాయన మీ సహాయము మెండుగా నీ బిడ్డలందరి పట్ల కురిపించమని, అనారోగ్యంలో ఉన్నవారిని, కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నవారిని మీరు కాపాడమని, బలపరచమని అడుగుచు ప్రాధేయపడుచు తండ్రి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువు ప్రేరక్షకుడైన యేసే నామములో కొద్ది ప్రార్థన మనలు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all.